హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద వీడియో. సో ప్రజెంట్ అయితే నేను బెంగళూరులో ఉన్నాను. ఈరోజు ఇండియాలోని వన్ ఆఫ్ ద ఫేమస్ మ్యూజియం విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియంకి అయితే వెళ్దాం. ఈ మ్యూజియం చాలా అంటే చాలా బాగుంటుంది, అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ మ్యూజియంకి నేను రావడం సెకండ్ టైం. ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి మా తాతయ్యతో వచ్చిన, అప్పుడు ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుండే. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి ఈ మ్యూజియంలో. వీడియో మొత్తం చూడండి, డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చుతుంది. అలానే ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లోపలికైతే వచ్చేసిన. ఇక్కడ స్టార్టింగ్లోని ఇంజన్ హాల్ అనేది ఒకటి ఉంది, లోపలికైతే వెళ్ళి చూసేద్దాం. లెఫ్ట్ సైడ్లో విజ్ఞాన వస్తుగల కేంద్ర, నాకు కన్నడ కూడా వచ్చేస్తుంది. సైన్స్ కిట్ సెంటర్ అంటే ఏమో స్టోర్ ఉంది లెఫ్ట్ సైడ్లో. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా లోపలంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే పెద్ద డైనోసార్ ఉంది. ఈ డైనోసార్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నిజమైన డైనోసార్ ఏమోనని అసలు ఫుల్ అంటే ఫుల్ భయపడి ఉండే. చూడడానికి మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ రియల్ డైనోసార్ లాగానే ఉంది కదా. అండ్ దీని కళ్ళల్లో మూమెంట్స్ ఉంటాయి, ఇట్లా నోరు కూడా తెరుస్తుంది, అటు ఇటు మూమెంట్ కూడా ఉంటాయి డైనోసార్లో. చిన్నపిల్లలు అయితే చూసి భయపడతారు. నేను చెప్పాను కదా చిన్నపిల్లలు చూసి భయపడతారని, సో ఇక్కడ అదే అవుతుంది. ఒక అమ్మాయి అయితే ఆల్రెడీ ఏడుస్తుంది డైనోసార్ చూసి, తొంగి తొంగి చూస్తుంది డైనోసార్ వైపు వాళ్ళ పేరెంట్స్ని గట్టిగా పట్టుకొని. ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు నాకు ఏమైనా మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా సెల్ఫీ వీడియో తీసుకుంటా. ఇక్కడ కూడా సెల్ఫీ వీడియో తీసుకుంటుంటే కరెక్ట్ టైమింగ్కి హెడ్ మూమెంట్ ఇచ్చింది. సో ఇట్స్ లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసిన. ఇక్కడ రాగానే చంద్రయాన్-3 శాటిలైట్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ డోంట్ టచ్ అంట, మూన్ అంట. బట్ నా చేతులు అయితే అవతలో ముట్టుకోబుద్ది అవుతుంది, కానీ చూస్తే తిడతారేమో, ఎందుకులే రిస్క్. సో ఇక్కడైతే ఫస్ట్ ల్యాండ్, ఇక్కడైతే దాని గురించి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఈ శాటిలైట్ మోడల్ కూడా మెరిసిపోతుంది. ఇక్కడ రాకెట్ ప్రొపల్షన్ మోడల్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎయిర్ రాకెట్లోకి ఎంటర్ అయినప్పుడు అది ఎండ్లో నారో నాజిల్ నుంచి ఎస్కేప్ అవుతుంది. ఆ ఎస్కేప్ అయిన ఎయిర్ ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. సో అప్పుడు రాకెట్ అనేది ఫార్వర్డ్ థ్రస్ట్లోకి వెళ్తుంది, అంటే రాకెట్ అనేది ముందుకెళ్తుంది అన్నమాట. లుక్స్ ఇంట్రెస్టింగ్ కదా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏదో ఉంది, వెన్ ద లైట్నింగ్ స్ట్రైక్స్ అంట. చిన్న మెటల్ రాడ్స్ ఉన్నాయి, వాటి మధ్యలో స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళని ఫస్ట్ ఏరోప్లేన్ రైట్ బ్రదర్స్ చేసిన ప్లేన్ మోడల్ అయితే ఉంది. ఇదైతే చూడడానికి ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎట్లా చేశారో, అంటే సేమ్ మోడల్ ఏ విధంగా అయితే వాళ్ళు బిల్డ్ చేశారో ఆ విధంగానే ఉంది. దీని ఒరిజినల్ కాపీ అయితే, ఒరిజినల్ కాపీ అంటే ఒరిజినల్ మోడల్ అయితే అమెరికాలోని వాషింగ్టన్ డీసీ ఒక మ్యూజియంలో ఉంది. ఇది మాత్రం చూడడానికి రియలిస్టిక్ ఉంది. ఇక్కడ ఒక పర్సన్ నిలబడి కమాండ్స్ ఇస్తున్నట్లు, అండ్ ముందట కూడా ఒక పర్సన్ పడుకొని ప్లేన్ ఆపరేట్ చేస్తున్నట్లు. పడుకొని ఆపరేట్ చేస్తున్నాడు అంటే మొత్తం పడుకొని కాదు, జస్ట్ ఆ పొజిషన్లో ప్లేన్ ఆపరేట్ చేస్తున్నట్లుంది. ఇక్కడైతే ఫ్లైట్ యొక్క స్పెసిఫికేషన్స్, దాని హైట్, వెయిట్, అండ్ ఇది ద ఫస్ట్ హిస్టారికల్ ఫ్లైట్ అని ఉంది 1903లో. వీళ్ళే ఆ రైట్ బ్రదర్స్, విల్బర్ అండ్ ఆర్విల్. అసలుడే గాని మహానుభావుడు. ఇదే ప్లేన్ కింద నుంచి వ్యూ. మీకోసమనే కష్టపడి కిందకి దిగి ఇది వ్యూ అనేది క్యాప్చర్ చేస్తున్నా, ఎందుకంటే ఇన్కంప్లీట్ ఉంటుంది కదా, జస్ట్ టాప్ వ్యూ చూపించి బాటమ్ వ్యూ చూపించకుంటే. ఇక్కడ కింద ఇంజన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి లాస్ట్లో చూపిస్తాను, ఎందుకంటే ఇంకా ఇంట్రెస్టింగ్వి చాలా ఉన్నాయి. సో ఇక్కడైతే యువర్ వెయిట్ అండ్ డిఫరెంట్ ప్లానెట్స్ అనే మిషన్ ఉంది. యాక్చువల్గా నా వెయిట్ వచ్చేసి 58 kgs అంత ఉంటాను నేను. దీని మీదకి ఎక్కగానే ఓకే కరెక్ట్గా చూపిస్తుంది. మెర్క్యూరీ మీద 22 kgs అంట, వీనస్ మీద 52.8, ఎర్త్ మీద 58, మూన్ మీద 9.8 చాలా తక్కువ, మార్స్ మీద 22, వాయమ్ జూపిటర్ మీద 137 kgs అంట, సాటర్న్ మీద 52.7, యురేనస్ మీద 51, అలానే నెప్ట్యూన్ మీద 55.55 అంతే. సో క్రేజీ. మూన్ మీద తక్కువ అండ్ జూపిటర్ మీద చాలా ఎక్కువ. సో ఇప్పుడు వేరే హాల్లోకి అయితే వచ్చేసిన. ఇక్కడ రాగానే ఫస్ట్ కనిపించింది సెల్ఫ్ డ్రైవింగ్ కార్. కూర్చోడానికి ఒక సీట్ ఉంది అండ్ ముందట ఒక డిస్ప్లే ఉంది. ఇది ఆల్రెడీ బెంగళూరులో టెస్ట్ చేశారు. ఆటోమేటిక్గా, అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కదా, స్పీడ్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది అండ్ స్టీరింగ్ కూడా అదంతా రొటేట్ అవుతుంది. క్రేజీ ఉంది ఇది మాత్రం. అండ్ ఇక్కడ కింద స్టీరింగ్ ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది దానికదే. ఇదే ట్రాన్సిస్టర్ దట్ ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్. ప్రపంచాన్నే మార్చేసిన మొదటి ట్రాన్సిస్టర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఈ ట్రాన్సిస్టర్ నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ హెలికాప్టర్ది ఒక మోడల్ పెట్టారు, అంటే దాని మెకానిజం ఏ విధంగా ఉంటుంది, ప్రొపెల్లర్, రోటర్ ఏ విధంగా వర్క్ చేస్తాయి అని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇది పెట్టారు ఇక్కడ. సో ఇక్కడైతే ఒక వాటర్ టర్బైన్ ఉంది. వాటర్ అనేది హై ప్రెషర్తో వింగ్స్ మీద పడ్డప్పుడు అవి రొటేట్ అయ్యి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ వాటర్ అనేది మళ్ళీ వేరే పైప్ నుంచి రీస్టోర్ అవుతున్నాయి. ఇక్కడ స్పేస్ సెక్షన్లో అయితే ఒక స్క్రూ మిషన్ ఉంది అండ్ ఒక లెగ్ లాగేమో ఉంది. ఇక్కడ షూస్ ఉన్నాయి అండ్ బ్యాటరీస్ అనుకుంటా, అవి మేబీ స్పేస్ రిలేటెడ్ అవి. అండ్ ఇక్కడ ఒక యాంటెనా ఉంది, ఇది బీమ్ వేవ్ గైడ్ యాంటెనా, అంటే డీప్ స్పేస్ కమ్యూనికేషన్స్లో ఈ యాంటెనాస్ అనేవి యూజ్ చేస్తారు, అంటే కమ్యూనికేషన్ రిలేటెడ్. ఇక్కడ సంథింగ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది.
యాహ్! ఇదంతా శాండ్. శాండ్‌ని ఇట్లా అటు ఇటు అని అంటుంటే ఒక కొత్త టెర్రైన్ అనేది ఫార్మ్ అయితుంది. అంటే ఒక కొత్త భూభాగం అనేది మౌంటైన్స్, ల్యాండ్ స్లైడ్స్ ఈ విధంగానే ఫార్మ్ అయితాయి. ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఇసుకని అటు ఇటు చేతులతోని అంటుంటే స్మూత్‌గా. ఇక్కడ వాటర్ పవర్ అనేది ఉంది గదా! ఇది మాత్రం నా ఫేవరెట్. అస్సలు మర్చిపోలేను దీన్ని మాత్రం. ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడ దీని మెకానిజం ఏంటంటే, ఇది జస్ట్ వాటర్ పవర్‌తోనే అక్కడ వర్క్ అంతా డన్ అవుతుంది. అంటే వాటర్ పవర్‌తోనే వాళ్ళు చేసే వర్క్ అనేది అయిపోతుంది. అలానే ఇరిగేషన్ కూడా పాసిబుల్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ అనేది ఇట్లా ఫ్లో అయినప్పుడు, అంటే ఫ్లోయింగ్ వాటర్‌కి కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటది గదా! అప్పుడు వీల్ అనేది రొటేట్ అవుతుంది. ఆ వీల్ అనేది రొటేట్ అయినప్పుడు వాళ్ళు చేయాలనుకునే వర్క్ అనేది అక్కడ అయిపోతుంది. అలానే క్రాప్స్‌కి కూడా వాటర్ వెళ్తుందన్నట్లు. సో, ఇది మాత్రం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ టెక్నిక్ క్రిస్టియన్ ఎరా స్టార్టింగ్ డేస్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నారన్నమాట. క్రేజీ కదా! అసలు నాకు మాత్రం ఇది చాలా బాగా నచ్చింది ఇక్కడ. ఇక్కడ పైప్ నుంచి విండ్ అనేది ఫ్లో అయ్యి అక్కడ ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది. ఇలా విండ్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తారు. చూసే ఉంటారు చాలా మంది సిటీ అవుట్‌స్కట్స్‌లో గానీ, విలేజెస్‌లో గానీ. ఇక్కడ లాక్ ఉంది. అంటే లాక్ లోపల మెకానిజం ఏ విధంగా ఉంటదని అది చూయించడానికి ఇక్కడ డెమాన్‌స్ట్రేట్ చేశారు ఇది. దానికో కీ గూడా ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉన్నాయి. ఇక్కడ పైన ఐఆర్ఎస్ వన్య శాటిలైట్ అండ్ కింద ఇక్కడ మెయిన్గా ఆర్యభట్ట శాటిలైట్ మన ఇండియా లాంచ్ చేసిన ఫస్ట్ శాటిలైట్ ఇది 1975లో. ఇక్కడ స్రాస్ C2 అండ్ ఇక్కడ భాస్కర 1 శాటిలైట్. ఈ శాటిలైట్ నేమ్ లేదు మరి ఏందో ఇది. ఇది ఆదిత్య శాటిలైట్ మోడల్ సన్ని స్టడీ చేయడానికి లాంచ్ చేశారు. ఇది యాపిల్ శాటిలైట్ అంటే ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ శాటిలైట్ అన్నట్టు. ఇది కమ్యూనికేషన్ రిలేటెడ్ది విత్ సి బ్యాండ్ ట్రాన్స్పాండర్ 1981లో లాంచ్ చేశారు ఇస్రో వాళ్ళు దీన్ని. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాకెట్స్ ఉన్నాయి. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, లియో, ఎస్ఎస్పిఓ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ రాకెట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇగ్నైటర్ ఆఫ్ పిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి అండ్ నాజిల్స్ ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి రాకెట్కి రిలేటెడ్వి. అండ్ ఇక్కడ హెడ్ షీల్డ్ ఆఫ్ పిఎస్ఎల్వి రాకెట్ ఉంది. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ వెహికల్ లాంచర్. జిఎస్ఎల్వి అంటే జియో సింక్రనస్ శాటిలైట్ వెహికల్ లాంచర్. ఇది మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది. ఇక తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను నేను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచెస్ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో అయితే ఎలక్ట్రిక్ స్విచ్ ఉంది. ఇక్కడైతే రాసింది ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంప్లీటింగ్ అండ్ బ్రేకింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని. అండ్ లోపల కూడా మంచి లైట్స్ గ్లో అవుతున్నాయి పర్పుల్ కలర్లో. ఇక్కడ జిప్పర్ ఉంది. అంటే జిప్పర్ మెకానిజం ఏ విధంగా వర్క్ అవుతుందని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇది ఇక్కడ పెట్టారు. అసలు ఎందుకు పెట్టారో ఇది. ఇందులో అంత స్పెషాలిటీ ఏం లేదు. జస్ట్ జిప్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో అనేది ఇక్కడ పెట్టారు అంతే. ఇక్కడ విండ్ పవర్ ఉంది. అంటే ఓల్డెన్ డేస్లో ఏ విధంగా ఉండేది విండ్ పవర్ అనే దాన్ని చూపించడానికి ఇది ఇక్కడ పెట్టారు. దీనికి 4 వింగ్స్ ఉన్నాయి. అండ్ అలానే పక్కకి ఇలా ఏదో తిరిగేది ఉంది. దాని లోపల అన్ని స్క్రూస్ బేరింగ్స్ ఉన్నాయి. యా ఇట్ లుక్స్ కూల్ మంచిగా ఉంది చూడడానికి. యా ఇక్కడ ఇది మెయిన్ కెమెరా అపర్చర్ అనేది. నార్మల్గా కెమెరా చూసే ఉంటారు కదా, దాని లోపల కెమెరా అనేది అపర్చర్ ఎట్లా అడ్జస్ట్ అవుతుందని దాని మోడల్ ఇది. మీరు చూడొచ్చు ఇక్కడ అది ఎట్లా అడ్జస్ట్ అవుతుందో అని. మధ్యలో హోల్ అనేది చిన్నగా అవుతుంది అన్నట్లు. అంటే అప్పుడు లైట్ అనేది తక్కువ పడుతుంది. అండ్ మళ్ళీ అది రివర్స్లో తిరిగినప్పుడు మళ్ళీ హోల్ అనేది పెద్దగా అవుతుంది. అంటే లైట్ అనేది ఎక్కువ పడుతుంది అన్నట్లు. ఈ విధంగానే కెమెరాలో అపర్చర్ అనేది అడ్జస్ట్మెంట్స్ జరుగుతుంటాయి అన్నట్లు. అండ్ కెమెరాలోకి ఎంత లైట్ అనేది ఎంటర్ అవ్వాలనేది ఈ అపర్చర్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రోటెక్నిక్ ఈ హాల్లోకి అయితే వచ్చేసిన మొత్తం ఎలక్ట్రిక్ రిలేటెడ్ ఉంటాయి అనుకుంటాడా. లోపలికి అయితే వచ్చేసిన ఇక్కడ ఏదో గ్లాస్ ట్యూబ్ లాగా ఏమో ఉంది. దాని లోపల ఏమో ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్. మేక్ యువర్ సంథింగ్. యా ఇక్కడేమో ఫ్రిక్షన్ బిల్డ్స్ అప్ ఛార్జ్ అంట. యా ఇది నాకు తెలిసిందే. ఏంటంటే మనం ఆ పైప్ లాగా ఏదైతే ఉందో దాన్ని క్లాత్తోని ఫాస్ట్గా రబ్ చేసి ఆ బాల్స్ దగ్గర తీసుకెళ్తే అవి అట్రాక్ట్ అవుతాయి అన్నట్టు. ఎందుకంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది కదా అది రబ్ చేసినప్పుడు. ఇక్కడ క్యాథోడ్ ట్యూబ్స్, ఎక్స్రే ట్యూబ్స్ అలానే వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఏమంటున్నా అంటే ఈ మ్యూజియంకి రావడం చాలా అంటే చాలా వర్త్. ఇక్కడ నేర్చుకోవడానికి చాలా ఉంది స్టఫ్ మొత్తం. ఇంకా చాలా వరకు నేను ఈ వీడియోలో కవర్ చేయలేదు. నా ఫోన్లో స్టోరేజ్ లేదని. 4 to 5 ఫ్లోర్స్ ఉన్నాయి మొత్తం తిరిగి కవర్ చేయాలంటే. యా బెంగళూరుకి ఎప్పుడైనా వస్తే ఈ మ్యూజియంని ఖచ్చితంగా విజిట్ చేయండి. ది బెస్ట్ అసలు. ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. ఎలక్ట్రిసిటీ అని థర్మల్ పవర్ ద్వారా ఏ విధంగా జనరేట్ చేస్తారనేది దాని యొక్క మెయిన్ థీమ్ ఇది ఇక్కడ. ఆ థర్మల్ పవర్ ద్వారానే ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయ్యి ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అన్నీ వెలుగుతున్నాయి.
అండ్ ఇది మెకానిజం అంతా వర్క్ అవుతుంది. ఇదంతా ఇక్కడ ఒక స్విచ్‌తో కంట్రోల్ అవుతుంది. ఈ స్విచ్ కార్ సీట్ బెల్ట్ మెకానిజం అయితే ఇక్కడ ఉంది. ఆ బెల్ట్‌ని మనం పుల్ చేసినప్పుడు లోపల ఉన్న వీల్ అనేది స్పిన్ అవుతుంది. ఇందులో సెంట్రిఫ్యూజల్ ఫోర్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటదంట. ఇక్కడైతే హ్యాండ్ బ్యాటరీ అని ఉంది. ఇక్కడ 2 మెటల్ ప్లేట్స్ ఉన్నాయి కదా! వాటి మీద మన 2 హ్యాండ్స్ పెట్టినప్పుడు అదొక బ్యాటరీ లాగా వర్క్ చేస్తది. ఎలా అంటే మన చేతికున్న మాయిశ్చర్ అనేది ఎలక్ట్రోలైటిక్ ఫ్లూయిడ్ లాగా యాక్ట్ చేస్తదన్నట్లు. అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయితది. ఆ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ అనేది ఆ మీటర్‌లో షో చేస్తది. ఇక్కడ డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్‌లో యూజ్ చేసిన మైక్రో ప్రాసెసర్స్, ట్రాన్సిస్టర్స్, వాక్యూమ్ ట్యూబ్స్ అలానే ఐసీస్ ఇలా చాలా ఉన్నాయి. సెకండ్ జనరేషన్ కంప్యూటర్ అంటారు కదా! ఐబీఎం 1401 అనేది రూమ్ సైజ్ ఉంటదంటారు. సేమ్ అదే ఇది. ఒక రూమ్ అంత ఉంది. లోపల సైంటిస్టులు వర్క్ చేస్తున్నట్లు అన్ని వాళ్ళ స్టాచ్యూస్, ఐబీఎం కార్డ్ పంచ్ యూనిట్, ఆ కంప్యూటర్లో ఉండే కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇంత పెద్ద కంప్యూటర్ నుంచి ఇప్పుడు చేతిలో పట్టుకొని తిరిగే ల్యాప్టాప్ వరకు చాలా చేంజ్ వచ్చింది టెక్నాలజీలో. మన ఆనవాయితీ ప్రకారం ఇక ఏదైనా మంచిగా అనిపిస్తే దాని ముందు సెల్ఫీ వీడియో తీసుకోవడం అలవాటు నాకు. సెల్ఫీ వీడియో తీసుకొని టెలిఫోన్స్ దగ్గరికి వచ్చేసిన. ఇక్కడ డిఫరెంట్ జనరేషనల్ టెలిఫోన్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ గ్రహాం బెల్ కనిపెట్టిన టెలిఫోన్ నుంచి ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెలిఫోన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ సంథింగ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది. ఏంటంటే ఇక్కడ మనం మెకానికల్ ఎనర్జీ అనేది అప్లై చేసినప్పుడు సైకిల్ వీల్ రొటేట్ అయ్యి డైనమో తిరిగి దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి మోటార్ అనేది తిరుగుతుంది అన్నట్లు. సో మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ మొత్తం అది. ఇక్కడ సైకిల్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే ఒకటి ఉంది. ఏంటంటే మనం ఎంత ఫాస్ట్గా పెడలింగ్ చేస్తే అంత ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. నేనైతే సైకిల్ ఎక్కి ఒక ట్రయల్ అయితే ఇచ్చిన, కొన్ని మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసిన. సో ప్రౌడ్ ఆఫ్ మీ. ఇక్కడ ఎలక్ట్రిసిటీ త్రూ వాటర్ పవర్ ఇంతకుముందు ఒకటి చూసిన వాటర్ టర్బైన్ గురించి. ఇది కూడా సేమ్ అంతే, వాటర్ టర్బైన్ లాగానే అది రొటేట్ అయ్యి ఎలక్ట్రిసిటీ అని జనరేట్ చేస్తుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డర్ ఉండే కండక్టర్, అలానే ఫారడేస్ రింగ్, ఫారడేస్ మోషన్, ఎలక్ట్రిసిటీ బై ఎ మూవింగ్ కాయిల్, ఇవన్నీ స్కూల్లో ఉన్నప్పుడు చదువుకున్నవే. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. బెర్నూలీ ప్రిన్సిపల్ అండ్ వెంచూరీ ఎఫెక్ట్ మీద వర్క్ అవుతుంది ఇది ప్రెషర్ వల్ల. ఇక్కడ బటన్ అనేది ప్రెస్ చేస్తే బాల్ అనేది గాల్లో తేలుతుంది. ఇంట్రెస్టింగ్. ఇక్కడైతే రాకెట్స్ యొక్క మినీ లాంచ్ కాంప్లెక్స్ ఉంది. ఆల్రెడీ ఒక రాకెట్ టేక్ ఆఫ్కి రెడీగా ఉంది లాంచ్ ప్యాడ్ మీద. అండ్ చుట్టూరా టవర్స్ కూడా ఉన్నాయి. వచ్చిన విజిటర్స్ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక ఫోటో గ్యాలరీ అయితే పెట్టారు, బిఎన్ ఆస్ట్రోనెట్ అని. ఆల్రెడీ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు బిహాల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లోపలికి అయితే వచ్చేసిన. లోపలికి రాగానే ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుంది. అంతా ఎల్ఈడి లైట్స్, కలర్ లైట్స్ ఉన్నాయి. ఇక్కడైతే మన ఎలక్ట్రానిక్ కనిపెట్టిన జేజే థామ్సన్ తాత అవుతున్నాడు. పాపం ఎంతో కష్టపడి ఎలక్ట్రానిక్ కనిపెట్టిండు, అంతే కష్టం మనం పడేలా చేసిండు. ఫైనల్లీ రెస్ట్ ఇన్ పీస్ తాతయ్య, సీ యూ లేటర్. అండ్ ఇక్కడైతే ఆచార్య జగదీష్ చంద్ర బోస్ ఉన్నాడు. ఇతని రీసెర్చ్ అనేది మైక్రోవేవ్స్ మీద ఉంటుంది. ఇక్కడ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ థియరీ అంత ఉంది. ఇక్కడ ఏవో ట్యూబ్స్ ఉన్నాయి, ట్యూబ్స్ లోపల ఏమో మెరుస్తున్నాయి. ఓ ఇది మా ఈసీలో ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఆన్ అన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ విల్ డబుల్ ఎవ్రీ 2 years విత్ మినిమల్ రైజ్ ఇన్ కాస్ట్. ఇది మోరెస్లా అని ఉంటుంది మాకు ఈసీలో. ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఒక ఐసీ మీద నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేది ఎవ్రీ 2 yearsకి ఒకసారి డబుల్ అయితే ఉంటాయి అన్నట్లు. అంటే విత్ మినిమల్ రైజ్ ఇన్ కాస్ట్. డబుల్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఆ చిప్లో అడ్వాన్స్మెంట్స్ వస్తాయి అండ్ ఇంకా మాడిఫై అవుతూ ఉంటుంది. అలా ఎవ్రీ 2 yearsకి ఒకసారి డబుల్ అవుతూ ఉంటాయి అన్నట్లు. సో అదే మోరెస్లా. అండ్ ఇక్కడ ఏం రాసిందంటే ఆస్పైరింగ్ టు 1 trillion ట్రాన్సిస్టర్స్ బై 2030. వినడానికే చాలా గొప్పగా ఉంది కదా, క్రేజీ అసలు. తిరిగి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అలానే స్టోరేజ్ కూడా అయిపోయింది, నోటిఫికేషన్ వచ్చింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లీస్ట్ మీ ఒక 1 friendతో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్లో నేను చూపిస్తాను కదా ఇంజన్స్ అండ్ గేర్స్, అవి చూపిస్తాను, చూసేయండి.
ఇక్కడ నుంచి డీజిల్ ఇంజన్స్, పెట్రోల్ ఇంజన్స్, అలానే ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్ ఇంజన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ సీరీస్‌లో ఉంటాయి చూసేయండి. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. యా సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై.